Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambi, Asifabad. Learning objectives. First one is receipts are of two types. A. Revenue receipts, B. Capital receipts, and examples. Second one is types of income. First one is regular income. Second one is casual income. అభ్యసనం చేయవలసిన విషయాలు. ఒకటి, వసూళ్లు రెండు రకములు. ఏ. రాబడి వసూళ్లు, బి. పెట్టుబడి వసూళ్లు. మరియు రాబడి వసూళ్లకు మరియు పెట్టుబడి వసూళ్లకు ఉదాహరణలు. రెండవది, ఆదాయముల వర్గీకరణ. ఒకటి, క్రమబద్ధమైన ఆదాయము. రెండవది, యాదృచ్ఛిక ఆదాయము. పన్ను విధింపు 1. యూనిట్ 4, పెట్టుబడి మరియు రాబడి. పార్ట్ సి, డిజిటల్ క్లాస్. Taxation 1, Unit 4, Capital and Revenue, Part C, Digital Class. రాబడి వసూళ్లు మరియు పెట్టుబడి వసూళ్లు. రాబడి వసూళ్లు, పెట్టుబడి వసూళ్లు. రాబడి వసూళ్లు 1వ పాయింట్. ఒక వ్యక్తికి లేదా సంస్థకు సర్వసాధారణంగా లేదా ఎల్లప్పుడూ వచ్చే వసూళ్లను రాబడి ఆదాయం అందురు. రాబడి ఆదాయంపై పన్ను విధించబడును. ఇక పెట్టుబడి వసూళ్లకు లో 1వ అంశం, ఒక వ్యక్తికి లేదా సంస్థకు అడపా దడపగా లేదా ఊహించని విధంగా వచ్చే ఆదాయములను పెట్టుబడి ఆదాయం అందురు. ఇక రాబడి వసూల్లో 2వ అంశం, 2వ పాయింట్, అస్సెస్సి చర ఆస్తుల అమ్మకం ద్వారా సంపాదించిన లాభమును రాబడి ఆదాయం అందురు. ఉదాహరణకు సరుకు అమ్మకాలు లేదా ముగింపు సరుకు. ఇక పెట్టుబడి వసూల్లో 2వ పాయింట్, అస్సెస్సి వ్యాపార నిర్వహణకై వాడిన స్థిర ఆస్తుల అమ్మకము ద్వారా సంపాదించిన లాభమును పెట్టుబడి ఆదాయం అంటారు. ఉదాహరణకు భూమి మరియు భవనములు లేదా ప్లాంటు మరియు యంత్రాల అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయం. ఇక విషయానికి వచ్చినట్టయితే 1వ అంశం రాబడి వసూళ్లలో, ఒక వ్యక్తికి లేదా సంస్థకు సర్వసాధారణంగా లేదా ఎల్లప్పుడూ వచ్చే వసూళ్లను రాబడి ఆదాయం అందురు. రాబడి ఆదాయంపై పన్ను విధించబడు. అనగా అస్సెస్సికి ఉదాహరణకి ఒక గృహమును కలిగి ఉన్నట్టయితే ఆ గృహమును ప్రతి నెలకు అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది రాబడి ఆదాయము అగును. ఎందుకనగా ప్రతి నెల అద్దె స్వీకరించినచో మనకు అది సర్వసాధారణంగా ప్రతి నెల స్వీకరించేటువంటి మొత్తం కావున సర్వసాధారణంగా ఎల్లప్పుడూ వచ్చే వసూళ్లనే మనము రాబడి ఆదాయం అంటారు. మరో ఉదాహరణ, ఒక వ్యక్తికి బ్యాంకు నందు ఏ మొత్తాలైనా డిపాజిట్ చేసినట్టయితే ఆ డిపాజిట్ మొత్తాలపై ప్రతి నెల వడ్డీ జమ కావడం అనేది జరుగుతుంది. అంటే ఆ వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి వసూళ్ల విషయానికి వచ్చినట్టయితే 1వ పాయింట్, ఒక వ్యక్తికి లేదా సంస్థకు అడపాదడప
లేదా ఊహించని విధంగా వచ్చే ఆదాయాలను పెట్టుబడి ఆదాయం అంటారు. అనగా అస్సెస్సి భవనమును అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము క్రమం తప్పకుండా వచ్చేటువంటి ఆదాయం కాబట్టి రాబడి వసూలు అంటాం. అదేవిధంగా అస్సెస్సి ఆ భవనాన్ని కనుక అమ్మిన ఎడల స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పెట్టుబడి వసూలుగా పెట్టుబడి ఆదాయంగా పేర్కొనుటకు అవకాశం కలదు. అంటే భవనాన్ని అద్దెకియడం ద్వారా క్రమంగా సర్వసాధారణంగా స్వీకరించేటువంటి అద్దె రాబడి వసూళ్లు, అదేవిధంగా అదే భవనాన్ని కనుక అమ్మి స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పెట్టుబడి వసూళ్లు లేదా పెట్టుబడి ఆదాయంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి లేదా సంస్థ ఆర్జించినటువంటి రాబడి ఆదాయాలపైన పన్ను చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి వసూళ్లు లేదా పెట్టుబడి ఆదాయాలపైన కూడా మనము పన్ను లెక్కించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉంటాడు. రెండో పాయింట్, అస్సెస్సి చర ఆస్తుల అమ్మకం ద్వారా సంపాదించిన లాభమును రాబడి ఆదాయం అంటారు. ఉదాహరణకు సరుకు అమ్మకాలు లేదా ముగింపు సరుకు. అంటే ఒక వ్యాపార సంస్థ కానీ లేదా ఒక వ్యక్తి కానీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఏ సరుకులతో అయితే వ్యాపారాన్ని నిర్వహిస్తారో అట్టి సరుకులను అమ్మడం ద్వారా వచ్చినటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఆ వసూళ్లను మనము రాబడి వసూళ్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సరుకు అమ్మకాలు లేదా ముగింపు సరుకు విలువ ఏదైతే ఉందో దాన్ని మనము రాబడి వసూళ్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా రెండో అంశం పెట్టుబడి వసూళ్ల విషయంలో అస్సెస్సి వ్యాపార నిర్వహణకై వాడిన స్థిర ఆస్తుల అమ్మకం ద్వారా సంపాదించిన లాభము పెట్టుబడి ఆదాయము అంటారు. ఉదాహరణకు భూమి మరియు భవనములు లేదా ప్లాంటు మరియు యంత్రాల అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయం. అంటే ఈ పెట్టుబడి ఆస్తులను మనము సర్వసాధారణంగా కొనుగోలు చేసిన తదుపరి ప్రతి సంవత్సరం అమ్మకాలు, ప్రతిరోజు అమ్మకాలు చేసేటువంటివి కావు. స్థిర ఆస్తులు అనేది వ్యాపార నిర్వహణకై వాడబడుతుంటాం. అదేవిధంగా వాడబడినటువంటి స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిర ఆస్తులను అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాలను మనం పెట్టుబడి వసూలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భవనాలను లేదా యంత్రాలను లేదా ప్లాంటు ఏవైతే ఉన్నాయో వాటిని మనము వ్యాపారం నిర్వహణ కోసం వాడుతూ ఉంటాము. అది మన వ్యాపారంకు స్థిర ఆస్తి, అది అమ్మకంకు సంబంధించినటువంటి సరుకు కాదు. కానీ ఏదైనా కారణం చేత స్థిర ఆస్తి అమ్మకం వల్ల ఆదాయం కనుక వసూళ్లు అయినట్టయితే దానిని మనము పెట్టుబడి వసూళ్లు లేదా మూలధన వసూలుగా చెప్పుటకు అవకాశం కలదు. Capital and revenue receipts. Receipts are of two types. First one is revenue receipts and second one is capital receipts. Revenue receipts, capital receipts. First one, revenue receipts. First point, if a receipt is regular or routine or recurring, then it is known as revenue receipt, which is to be considered as income and hence it is taxable. Second point, revenue receipts. A receipt on account of circulating asset is revenue receipt. Circulating or floating asset is that with the help of which the owner
assessee earns profit by exchanging it for a price. Example, sale of goods or stock in trade. Capital receipts. First point, if the receipt is casual or non-recurring, then it is capital receipt, which may or may not be taxable. For example, the capital gain is taxable, whereas other capital receipts are not taxable. Second point, a receipt on account of fixed asset is a capital receipt. Fixed assets are that with the help of which the owner, assessee, earns profit by possessing them or by using them, and generally these are not offered for sale. Example, land and buildings, plant and machinery, etc. రాబడి వసూళ్లు, పెట్టుబడి వసూల్లో మూడవ అంశం, రాబడి వసూళ్లలో మూడవ అంశం, అసెస్సీకి లేదా వ్యక్తికి వచ్చిన వసూళ్లు ఆదాయంనకు ప్రత్యామ్నాయం అయినచో అది రాబడి ఆదాయం అగును. ఉదాహరణకు, ఉద్యోగికి అమ్మకాలపై చెల్లించిన కమిషన్కు బదులుగా అతనికి స్థిరభత్యం ఇచ్చినచో అది రాబడి ఆదాయం అగును. నాలుగవ పాయింట్, అసెస్సీ లేదా ఒక వ్యక్తి ఆ ఆస్తి వర్తకంలో సరుకులో భాగమైన సంపాదించిన లాభము రాబడి ఆదాయము అగును. ఉదాహరణకు, అసెస్సీ లేదా ఒక వ్యక్తి భవనం ఎల్లవేళలా క్రయ విక్రయం చేయు అసెస్సీకి లేదా ఆ వ్యక్తికి అది రాబడి ఆదాయము అగును. అదేవిధంగా పెట్టుబడి వసూళ్ల విషయానికి వచ్చినట్లయితే మూడవ పాయింట్, అసెస్సీకి లేదా వ్యక్తికి వచ్చిన వసూళ్లు ఆదాయ మూలంనకు ప్రత్యామ్నాయం అయినచో అది పెట్టుబడి ఆదాయము అగును. ఉదాహరణకు, ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసివేసినందులకు చెల్లించిన ప్రతిఫలము పెట్టుబడి ఆదాయము అగును. నాలుగవ పాయింట్, అసెస్సీ లేదా ఒక వ్యక్తి తన యొక్క స్థిర ఆస్తిని అమ్మగా వచ్చిన లేదా సంపాదించిన లాభము పెట్టుబడి ఆదాయము అగును. ఉదాహరణకు, అసెస్సీ లేదా ఒక వ్యక్తికి సాధారణంగా భవనంను అమ్మగా వచ్చిన ఆదాయము అసెస్సీకి లేదా వ్యక్తికి అది పెట్టుబడి ఆదాయము అగును. అదేవిధంగా మూడవ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే, అసెస్సీ లేదా వ్యక్తికి వచ్చిన వసూలు ఆదాయంకు ప్రత్యామ్నాయం అంచో అది రాబడి ఆదాయము అగును. ఉదాహరణకు, ఉద్యోగికి అమ్మకాలపై చెల్లించిన కమిషన్కు బదులుగా అతనికి స్థిర భత్యం ఇచ్చినచో అది రాబడి ఆదాయము అగును. అంటే ఉద్యోగస్తుడు సాధారణంగా వేతనాన్ని లేదా జీతాన్ని పొందుచు అమ్మకాలపై చెల్లించేటువంటి కమిషన్కు బదులుగా వాస్తవానికి కమిషన్ చెల్లించవలసి ఉన్నప్పటికీ ఆ చెల్లించేటువంటి కమిషన్కు బదులుగా స్థిరభత్యాల మొత్తం లేదా ఏవైనా చెల్లించినట్టయితే అది ప్రత్యామ్నాయనటువంటి మొత్తం కావున దాన్ని కూడా మనం రాబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా నాలుగో పాయింట్, అసెస్సీ లేదా ఒక వ్యక్తి ఆ ఆస్తి వర్తకంలో సరుకులో భాగమై సంపాదించిన లాభం రాబడి ఆదాయం అగును. ఉదాహరణకు, అసెస్సీ లేదా ఒక వ్యక్తి భవనం ఎల్లవేళలా క్రయ విక్రయములు చేయు అసెస్సీకి లేదా వ్యక్తికి అది రాబడి ఆదాయము. అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల వ్యాపారమే భూమి భవనాలను కొనుగోలు చేసి తిరిగి అమ్మకాలు చేసేటువంటి వ్యాపారం అయినప్పుడు అతనికి ఒక భవనాన్ని కొనుగోలు చేసి తిరిగి అమ్మకాలు చేసి మరో భవనాన్ని కొనుగోలు చేసి తిరిగి అమ్మకాలు చేసినట్లయితే వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం రాబడి ఆదాయంగా పరిగణించవలసి
ఉంటుంది. అదే అదే అసెస్సి లేదా వ్యక్తి గనక తను కలిగి ఉన్నటువంటి భవనాన్ని అమ్మినట్టయితే వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని మనం పెట్టుబడి లాభంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పదే పదే ప్రతినిత్యం లేదా వ్యాపారంలో ఆ ఆస్తి భాగమైనప్పుడు మనము రాబడి వసూళ్లు రాబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి వసూళ్లు అసెస్సికి లేదా వ్యక్తికి వచ్చిన వసూళ్లు ఆదాయం మూలమునకు ప్రత్యామ్నాయమైనచో అది పెట్టుబడి ఆదాయము అగును. ఉదాహరణకు ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసివేసినందుకు చెల్లించిన ప్రతిఫలము పెట్టుబడి ఆదాయము అగును. అనగా ఉద్యోగస్తుడు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జీతాన్ని పొందినా లేదా భత్యములు పొందినా లేదా కమిషన్ పొందినా లేదా బోనస్ మొత్తాలు ఏవైనా స్వీకరించిన ఎడల అది మనకు రాబడి వసూలుగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగిని యజమాని ఉద్యోగం నుండి తొలగించడం ద్వారా చెల్లించినటువంటి మొత్తం లేదా స్వీకరించినటువంటి మొత్తం ఉద్యోగస్తుడు ఏదైతే ఉందో అది అతనికి ఆదాయమునకు మూల వనరు కావున ఆ మూల వనరు నుండే అతను తొలగించబడుతున్నాడు ఉద్యోగం నుండి. కాబట్టి ఆ ఉద్యోగి స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పెట్టుబడి వసూలుగా మనము లేదా పెట్టుబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక్కడ అంటే ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసివేసినందుకు చెల్లించిన ప్రతిఫలం ఏదైతే ఉందో పెట్టుబడి ఆదాయము అగును. 4వ పాయింట్, అసెస్సి లేదా ఒక వ్యక్తి తన యొక్క స్థిర ఆస్తి అమ్మగా వచ్చిన లేదా సంపాదించిన లాభము పెట్టుబడి ఆదాయం అగును. ఉదాహరణకు అసెస్సి లేదా ఒక వ్యక్తికి సాధారణంగా భవనం అమ్మగా వచ్చిన ఆదాయము అసెస్సికి లేదా వ్యక్తికి అది పెట్టుబడి ఆదాయము అగును. అంటే భవనాల వ్యాపారం కొని అమ్మకాలు చేసిన ఎడల అది రాబడి ఆదాయం అవుతుంది. అదేవిధంగా అసెస్సి కలిగి ఉన్నటువంటి తన స్థిర ఆస్తిని అమ్మడం ద్వారా లాభం ఆర్జించినట్టయితే లేదా లాభాన్ని పొందినట్టయితే అది ప్రతినిత్యం అమ్మకాలు చేసి కొనుగోలు చేసేటువంటి సరుకు కాదు, అది స్థిర ఆస్తి. అసెస్సి కలిగి ఉన్నటువంటి స్థిర ఆస్తిని ఒకేసారి అమ్మడం అనేది జరుగుతుంది. కావున ఆ వ్యక్తికి వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనం పెట్టుబడి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్, థర్డ్ పాయింట్. If a receipt is substitute for an income, it is revenue income. Example, if a salesman is given a fixed allowance instead of percentage of sales as commission, then it is revenue receipt. Fourth point, if the asset is a trading asset, profit from sale of it is a revenue receipt. Example, profit on sale of building is a revenue receipt to a real estate dealer or real estate businessman. Capital receipt side, third point. If a receipt is substitute for source of income, then it is capital receipt. For example, if compensation is paid for termination of his employment, then it is capital receipt. Fourth point, capital receipts. Fourth point, if a person holds any asset as permanent or fixed asset, then the profit upon its sale is a capital receipt. For example,
ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్ ఫర్ జనరల్ బిజినెస్. రాబడి ఆదాయములకు మరియు పెట్టుబడి ఆదాయములకు ఉదాహరణలు రాబడి వసూళ్లు లేదా రాబడి ఆదాయాలు, పెట్టుబడి వసూళ్లు లేదా పెట్టుబడి ఆదాయాలు. రాబడి ఆదాయాల లేదా రాబడి వసూళ్లలో మొదటిది స్థిర ఆస్తుల నుండి వసూలైనటువంటి అద్దె. రెండవది వర్తక మరియు ఇతర వ్యవహారములపై స్వీకరించినటువంటి వడ్డీ. మూడవ ఉదాహరణ చెట్ల కాడలు, కొమ్మల అమ్మకం వల్ల వచ్చిన ఆదాయము. నాలుగవది భవిష్యత్తు ప్రతిఫలంలో తగ్గింపునకు ప్రస్తుతం స్వీకరించిన ప్రతిఫలం. అదేవిధంగా పెట్టుబడి వసూళ్ళ లేదా ఆదాయాలకు ఉదాహరణగా భూస్వామి స్వీకరించిన కౌలు అద్దె, దీనిని సలామీ లేదా నజరానాలని కూడా వ్యవహరిస్తారు. రెండవది స్థిర ఆస్తుల అమ్మకం వల్ల వచ్చిన లాభము. ఉదాహరణకు భూమి, భవనాల అమ్మకం ద్వారా స్వీకరించినటువంటి ప్రతిఫలం. అదేవిధంగా మూడవది భాగస్వామ్య సంస్థలో భాగస్థుడు తన హక్కు వదులుకున్నందుకు స్వీకరించినటువంటి ప్రతిఫలం. నాలుగవది భవిష్యత్తు ప్రతిఫలానికి బదులుగా ప్రస్తుతం స్వీకరించిన పరిహారములు. అదేవిధంగా రాబడి వసూళ్ళలో మొదటి ఫస్ట్ పాయింట్ స్థిర ఆస్తుల నుండి వసూలైనటువంటి అద్దె. స్థిర ఆస్తుల నుండి వసూలైన అద్దె విషయానికి వచ్చినట్టయితే అస్సెస్సీ కనుక భవనాన్ని కలిగి ఉండి ఆ భవనాన్ని ఇతరులకు అద్దెకివ్వడం ద్వారా ప్రతి నెల స్వీకరించినటువంటి అద్దె మొత్తం ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాన్ని మనము రాబడి ఆదాయంగా పేర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా రాబడి ఆదాయాలపై మినహాయింపు పరిమితికి మించినటువంటి ఆదాయంపై అస్సెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు ఎవరైతే ఉన్నారో లేదా ఆదాయాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. ఇక పెట్టుబడి వసూల్లో మొదటి పాయింట్ భూస్వామి స్వీకరించిన కౌలు అద్దె, దీనిని సలామీ లేదా నజరానాలని కూడా అంటారు. అంటే ఒక భూమికి యజమానిని భూస్వామి అంటాం. ఆ భూస్వామి కలిగి ఉన్నటువంటి భూమిని అతని స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని ఇతరులకు కౌలుకి ఇవ్వడం ద్వారా స్వీకరించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె ఒక నియమిత కాలానికి లేదా ఒక దీర్ఘకాలానికి కనుక ఇచ్చి స్వీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పెట్టుబడి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీనిని సలామీ లేదా నజరానాలని కూడా అనడం అనేది జరుగుతుంది. సలామీ అంటే కౌలు మొత్తం లేదా తీసుకునేటువంటి బహుమానం మొత్తం లేదా మనం కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో భూస్వామికి చెల్లించేటువంటి మొత్తం వీటిని సలామీ లేదా నజరానాలని కూడా వ్యవహరిస్తారు. ఇక రెండవ పాయింట్ వర్తక మరియు ఇతర వ్యవహారాలపై స్వీకరించిన వడ్డీ. అస్సెస్సీ లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి వర్తక వ్యవహారములపైన లేదా ఇతర వ్యవహారములపై స్వీకరించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది రాబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యాపారస్తునికి సరుకును అరువుపై అమ్మడం వల్ల రుణగ్రస్తులు కనుక ఏర్పడినట్లయితే ఆ రుణగ్రస్తులు సకాలంలో మనకు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని చెల్లించని యెడల
ఆ రుణగ్రస్తులపై విధించబడ్డటువంటి వడ్డీ ఏదైతే ఉందో, వసూలైనటువంటి వడ్డీ ఏదైతే ఉందో, ఆ వడ్డీని మనము వర్తకపు ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రుణగ్రస్తుల నుండి స్వీకరించినటువంటి వడ్డీ అది మనకు రాబడి వసూలు కావడం అనేది జరుగుతుంది. అది రాబడి ఆదాయం కావడం అనేది. అదేవిధంగా వ్యక్తికి కానీ లేదా వ్యాపార సంస్థకు కానీ ఏవైనా మొత్తాలు బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే ఆ డిపాజిట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ డిపాజిట్లపై వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని కూడా మనము రాబడి ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే రుణగ్రస్తుల నుండి స్వీకరించినటువంటి వడ్డీ కానీ లేదా బ్యాంకు డిపాజిట్లపై లేదా ఇతర వ్యక్తులకు ఇచ్చినటువంటి అప్పు మొత్తాలపై స్వీకరించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని మనం రాబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక రెండో పాయింట్, పెట్టుబడి వసూళ్లు. స్థిర ఆస్తుల అమ్మకం వల్ల వచ్చిన లాభము, ఉదాహరణకు భూమి భవనాల అమ్మకం ద్వారా స్వీకరించినటువంటి ప్రతిఫలం. అంటే స్థిర ఆస్తులు అనేటివి అసెస్సీకి పెట్టుబడి ఆస్తులు. ఆ పెట్టుబడి ఆస్తులను అమ్మడం ద్వారా స్వీకరించినటువంటి ప్రతిఫలం, లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని మనము పెట్టుబడి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. పెట్టుబడి ఆదాయాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా చెట్ల కాడలు కొమ్మలు అమ్మకం వల్ల వచ్చినటువంటి ఆదాయం మూడో పాయింట్, రాబడి ఆదాయంలో. అంటే అస్సెస్సీ కలిగి ఉన్నటువంటి చెట్లను కానీ లేదా చెట్ల కొమ్మలను కానీ లేదా చెట్ల వేర్లను కానీ అమ్మడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయం కూడా రాబడి ఆదాయాన్ని పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని చెట్ల కాడలు కొమ్మలు ఔషధాలుగా పనిచేస్తాయి కాబట్టి చెట్ల వేర్లే కానివ్వండి, చెట్ల కొమ్మలే కానివ్వండి, లేదా చెట్ల ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం రాబడి ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భాగస్వామ్య సంస్థలో భాగస్తుడు తన హక్కు వదులుకున్నందుకు స్వీకరించినటువంటి ప్రతిఫలం. అంటే ఒక కొనసాగుతున్నటువంటి భాగస్వామ్య సంస్థలో ఒక భాగస్తుడు వైదొలగడం ద్వారా స్వీకరించినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలాన్ని మనము పెట్టుబడి వసూలుగా చెప్పడం అనేది జరుగుతుంది. పెట్టుబడి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ది ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఫస్ట్ వన్, హైర్ చార్జెస్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. Second one, interest received on trade and non-trade transactions. Third one, sale proceeds of trees which are cut at the stem but not with roots. That is, there is a possibility of growth in future. Fourth point, consideration received in lump sum for future reduction in remuneration. Capital receipts. First point, lease rent received by the lessor. The lease rent is also known as salami or nazrana. Second point, sale proceeds of capital assets, example land and buildings, plant and machinery, etc. Third point, compensation received from one of the partners from other partner for all his rights in the partnership. Fourth point, compensation received for loss of right of future remuneration. రాబడి వసూళ్లకు ఐదవ ఉదాహరణ, రాయల్టీలకు బదులు స్వీకరించిన మొత్తం. ఆరవది, కాంట్రాక్టును రద్దుపరచుటకు స్వీకరించిన పరిహారం. ఏడవది, తాత్కాలిక అంగవైకల్యమునకు రవాణా సంస్థ నుండి స్వీకరించిన పరిహారం. ఎనిమిదవది, ఇంటి యజమాని అద్దెకున్న వారి నుండి స్వీకరించిన పరిహారం. అదేవిధంగా ఐదవ పాయింట్, పెట్టుబడి వసూళ్లు. ఉత్పత్తి అమ్మకాల రహస్యాలు, అమ్మకాల నుండి వసూళ్లు లేదా స్వీకరించిన ప్రతిఫలం. ఆరవది, సరుకుల ఎగుమతి లైసెన్స్ రద్దునకు స్వీకరించిన ప్రతిఫలము. ఏడవది, శాశ్వత అంగవైకల్యంకు రవాణా సంస్థ నుండి స్వీకరించిన పరిహారము. ఎనిమిదవది, సహజ రీతిలో పెరిగిన వృక్షముల వ్రేళ్లతో సహా అమ్మకాల నుండి స్వీకరించిన ప్రతిఫలము. రెవెన్యూ రిసిప్ట్స్. ఫిఫ్త్ పాయింట్, లంప్ సమ్ రిసీవ్డ్ ఇన్ లిeu ఆఫ్ రాయల్టీ. సిక్స్త్ వన్,
compensation received for premature termination of contract. Seventh one, compensation received from transport organizations like RTC, railways, etc. for temporary disablement. And eighth one, advance rent received by the owner of the house property from tenant. Capital receipt, fifth point, amount received for sale of NoHo. Sixth point, compensation received for suspension of export license. Seventh one, compensation received from transport organizations like railways, etc. for permanent disablement. Eighth one, sale proceeds of trees with roots which were of growth. Eighth point, sale proceeds of trees with roots which were or spontaneous growth. Thank you.